మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదా? తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదు, కుదరలేదా? కుదరలేదు. సో ఏమైంది, ఎన్టీ రామారావు గారితో చిన్ననాటి స్నేహితుల తర్వాత సినిమా చేయలేదు అనే దానికి నేనే చిన్న సాక్షిని. దానికి చిన్ననాటి స్నేహితులు అయిపోయిన తర్వాత పుండరీకాక్షి గారు ఎన్టీ రామారావు గారితో విశ్వనాథ్ గారితో సినిమా చేయటానికి 5,000 అడ్వాన్స్ ఇచ్చారంట విశ్వనాథ్ గారికి. సరే విశ్వనాథ్ గారు ఒకరోజు నన్ను పిలిచి పుండరీకాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ ఇయ్యి అని చెప్పారు. చెప్తే నేనేమో వెళ్ళి పుండరీకాక్షి గారికి లెటర్ ఇచ్చాను. పుండరీకాక్షి గారు చెప్పింది ఏంటంటే, ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అదే అంటే ఆ సినిమా ఉందా లేదా నాకు కానీ ఈయన క్లారిఫై తెలుసుకోవటానికి కోసం నన్ను పంపించాను అనమాట. 5,000 అడ్వాన్స్ ఇచ్చారు కదా, సో ఆ అడ్వాన్స్ అకౌంట్స్ పర్పస్ కోసమని ఒక స్లిప్పు కావాలని ఏదో అడిగారు ఆయన. ఆ డీటెయిల్స్ ఆ లెటర్లో ఉన్నాయన్న. అంటే పుండరీకాక్షి గారు ఏమన్నారంటే, అది అడ్వాన్స్ ఏం కాదు, ఆయనకి 5,000 నేను అప్పిచ్చానని చెప్పు, ఆ 5,000 ఆయనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడే తిరిగి ఇవ్వమని చెప్పు. సినిమా మాత్రం లేదు. సినిమా లేదని మన ముందు ఎందుకు అంటారు? అది అడ్వాన్స్ కాదు అప్పే అని చెప్పు అంటే సినిమా లేనట్టే కదా. సో ఆ విషయం నేను విశ్వనాథ్ గారికి చేరవేశాను. సో సినిమా తర్వాత విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారితో సినిమా చేయలేదు. సో ఎన్టీ రామారావు గారితో ఒక అభిప్రాయ భేదం, చిన్న వివాదం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలు విశ్వనాథ్ గారికి లేవు. బట్ ఇదే సందర్భంలో నాకు ఇంకో డౌట్ సార్, చెప్పండి. అయితే ఇంతకు ముందు ఏఎన్ఆర్ గారితో సినిమా చేసిన తర్వాత ఈయన ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు ఏఎన్ఆర్ గారితో కూడా విభేదాలు వచ్చినాయని తెలిసింది. ఏఎన్ఆర్ గారితో విభేదాలు ఏంటంటే, ఆయన అవకాశం ఇచ్చేటప్పుడు ఆయన వెంట లేడు కదా. ఆయన రామారావు గారితో చేస్తున్నారు. తొలి సినిమాలు ఇచ్చినప్పుడు నాతో తొలి సినిమా అవకాశం ఇచ్చాం. సో డెఫినెట్గా అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ మరొక సినిమా ఎంకరేజ్ చేస్తారు. కానీ అప్పుడు వర్గాలు కదండి, రామారావు గారి వర్గం, నాగేశ్వరరావు గారి వర్గాలు ఉండేవి కదా. విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమాలు చేయటానికి అటువైపు ఎందుకు వెళ్ళాడో అనేటటువంటి ఆ లోతులు మనకి తెలియవు. పోతే ఇది ఇలా ఉంటుండగా నేను కోదండరామరెడ్డి గారితో పనిచేసేటప్పుడు గోపాలకృష్ణుడు సినిమాకి నాగేశ్వరరావు గారు హీరో. సో అప్పుడు ఒక సీన్ చెప్పడానికి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దగ్గరగా నాగేశ్వరరావు గారిని అప్పుడే నేను చూడటం. సార్ నమస్కారం అండి, ఎవరు అని అంటే, సార్ నా పేరు కనగాలి జయకుమార్ అండి, కో డైరెక్టర్ ఈ సినిమాకి కోదండరామరెడ్డి గారు దగ్గర చేస్తున్నాను. ఇంతకుముందు ఎవరి దగ్గర చేసావు నువ్వు అని అన్నాడు నాగేశ్వరరావు గారు. అనేసరికి కె విశ్వనాథ్ గారి దగ్గర చేశానండి అన్న. అనేసరికి కె విశ్వనాథ్ దగ్గర చేసావా? ఆయన కె విశ్వనాథ్ గారి పేరు ఎత్తంగానే ఆయన ముఖంలో రంగులు మారి మోస్ట్ ఇంగ్రాటిట్యూడ్ బగ్గర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. అన్నాడు కూడా, ఆ మాట అన్నారు. అంటే కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి అని ఇంగ్లీష్లో. ఆయన ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు కదా నాగేశ్వరరావు గారు. సరే మా గురువు గారు విశ్వనాథ్ గారిని అలాగ అన్నాడంటే ఇక నేను అని నేను కాస్త తట్టుపటాయించి, సరే టాపిక్ మార్చి, సార్ సీను మీకు వినిపిద్దామని తెచ్చానండి అని అన్నా. సో సీన్ చదివాను, విన్నాడు ఆయన, అయిపోయింది. తర్వాత అండి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర చాలా ఫ్రీ హ్యాండ్ ఉండేది ఈయనకి, విశ్వనాథ్ గారికి. సరిగ్గా ఆదుర్తి సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు, నంబర్ ఆఫ్ సినిమాలు చేశారు. ఆ ట్రావెల్లో విశ్వనాథ్ గారు కూడా ఉన్నాడు. నాగేశ్వరరావు గారు రిహార్సల్ అంతా అయిపోయిన తర్వాత, మానిటర్ అంతా అయిపోయిన తర్వాత రెడీ టేక్ అనేటప్పుడు, సార్ ఒక్క నిమిషం అని మళ్ళీ ఏదో ఒక చిన్న కరెక్షనో లేకపోతే చిన్న డెవలప్మెంట్ ఏదో చెప్పడానికి వచ్చేవాడంట విశ్వనాథ్ గారు. ఇప్పుడు ఆర్టిస్టు రిహార్సల్ చేస్తాడు, చేసి ఓకే టేక్ అనే ఆ మూడ్లోకి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు
ఆ మూమెంట్ డిస్టర్బ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు ఈయన అలాగా వెళ్ళేటప్పుడు నాగేశ్వర గారు విసుక్కునేవాడంట. సో అదొక కారణం అయి ఉండొచ్చు. పైగా ఈయన మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ కదా విశ్వనాథ్ గారు. మోస్ట్ పర్ఫెక్షనిస్ట్, అది మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్ అయితే ఓకే. అప్పటి నుంచి అప్పుడు ఆయనకి ఏంటంటే గొప్ప అదృష్టం ఏంటంటే ఆదర్శ్ సుబ్బారావు గారికి డైరెక్ట్గా ఒక అసోసియేట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్ రేంజ్లో వచ్చి పడ్డాడు. సో ఆయన ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, దాన్ని ఈయన చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అది మరి నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలకి కొంచెం ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది. ఏదైనా నేను అవకాశం ఇచ్చాను కదా, నాతో లేడే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా నాగేశ్వరరావు గారికి. సార్ ఒక మాట అంటారు, గ్రేటెస్ట్ బ్యాటిల్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ పర్సన్స్ అని. డెఫినెట్ గొప్ప గొప్ప యుద్ధాలన్నీ గొప్ప గొప్ప మనుషుల మధ్య జరుగుతాయి. అంతే అంతే అంటే వారి ఈ ద్వేషాలు కాదు, ఆ సందర్భాలు. అవునవును. సినిమా కోసం పరితపించే ముగ్గురు మనుషుల మధ్య జరిగిన ఘటనలు. అదే. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే,